తెలంగాణ నుంచి రాసింది ఎవరు? గద్యంలో వట్టికోట ఆళ్వార్ స్వామి, పద్యంలో దాశరథి. ఈ ఇద్దరు తెలంగాణకి ఆనాటి తెలంగాణ చరిత్ర రచనలో గొప్ప ఘట్టం అనుకున్నటువంటి నైజాం వ్యతిరేక పోరాటానికి కావలసిన సాహిత్యాన్ని, సాహి ఆ పోరాటం నుంచి వచ్చే సాహిత్యాన్ని చేసిన వాళ్ళు ఇద్దరు కూడా ఆచరణవాదు. ఆచరణవాదు అంటే ఇద్దరు జైలు శిక్ష అనుభవించారు. ఈయన మొదటి కావ్యం అగ్నిధార దాశరథిది. దాంట్లోనే మీకు తెలంగాణ ఉద్యమ పద్యాలన్నీ దాంట్లోనే ఉంటాయి. ఆ పుస్తకాన్ని ఆళ్వార్ స్వామికి అంకితం చేశాడు. ఎందుకు అంటే ఈయన వరంగల్ జైలు నుంచి ఈయన నిజామాబాద్ జైలుకి తరలించిన తర్వాత దాశరథిని నిజామాబాద్ కొండ మీద రామాలయం దగ్గర ఉన్నటువంటి కొండ మీద ఉన్నటువంటి జైలుకి తరలించిన తర్వాత అక్కడ వీళ్ళకి స్వాగతం చెప్పిన వాళ్ళ ఖైదీలలో వట్టికోట ఆళ్వార్ స్వామి చాలా కళ్ళ కట్టినట్టుగా వర్ణించాడు. చారల నిక్కరు, చారల చొక్కా వేసుకొని ఒక టోపీ పెట్టుకొని టిపికల్ మరణశిక్ష పడ్డ ఖైదీ ఎట్లా ఉంటాడో అటువంటి వేషంలో ఆయన ఆళ్వార్ స్వామిని చూశాడు. ఆయన చూసి ఈయనప్పుడు తీగలను తెంపి అగ్నిలో వేచిన ఓ నిజాము పిశాచమా ఉంది కదా పద్యం, నిన్ను బోరిన రాజు మాకు లేడు అనే పోయం ఉంది కదా. ఈ పోయం ఆయన అక్కడ చదివాడు. చదివి ఎప్పుడో ఒకసారి చదివితే దాన్ని అట్టుకోట ఆళ్వార్ స్వామి నిజామాబాద్ జైలు గోడల మీద రాశాడు. దాన్ని చూసి అక్కడ జైలు గార్డులో ఒకళ్ళు వచ్చి రోజు దాన్ని చెరిపేసేవాళ్ళు, మళ్ళీ ఆళ్వార్ స్వామి రాసేవాడు. మీకు తెలుసు ఆళ్వార్ స్వామి యాక్టివిటీస్ ఎట్లా ఉండేవి. ఆయన తెలంగాణ ఊరూరా తిరిగి సైకిల్ మీద తిరిగి పుస్తకాలు, ఆయన దేశోద్ధార గ్రంథమాల పుస్తకాలు, అనాగ్రంథమాల పుస్తకాలు, ఈ పుస్తకాలన్నింటినీ ఊరూరా ప్రచారం చేసి తెలంగాణలో చైతన్యం పెంచడానికి ఎంత ప్రయత్నం చేశాడు. అట్లాగే సికింద్రాబాద్లో ప్రెస్ వర్కర్స్ యూనియన్ పెట్టి, అట్లాగే తెలుగు తల్లి పత్రికకి ఆయన పేరుకు వేరే వాళ్ళు సంపాదకులుగా ఉన్న ఈయన దాని పనంతా చూసి తెలంగాణలో చైతన్యాన్ని తీసుకురావడానికి చాలా అంకిత భావంతో పనిచేసినటువంటి వ్యక్తి ఆళ్వార్ స్వామి. తెలంగాణ సాయుధ పోరాటానికి సంబంధించిన వచన రచనలు, అథెంటిక్ వచన రచన మిగతా వాళ్ళు చాలా మంది రాశారు. మహిళ రామోహన్ గారు రాశారు, ఆయన సింహగర్జన అని లక్ష్మీకాంత్ మోహన్ రాశారు. ఇట్లా చాలా మంది నవలలు రాశారు. కానీ ఇక్కడ ఉద్యమంలో ఉండి రాసిన రెండు నవలలు మనకు తెలుసు, ప్రజల మనిషి, గంగు. ఈ రెండు నవలలు తెలంగాణ ఉద్యమం. గంగు పాపం అసంపూర్తిగా ఉండిపోయింది. ఆళ్వార్ స్వామి కూడా చాలా అర్థాయుష్కంగా చనిపోయాడు. ఆళ్వార్ స్వామి దాశరథి కంటే 10 సంవత్సరాలు పెద్దవాడు.